వానాకాలం ప్రారంభమైపోయింది. కాకపోతే అన్ని రిజర్వాయర్లు కూడా ఖాళీగానే ఉన్నాయన్నటువంటి వార్తని ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. ఎగువ నుంచి భారీ వరద కోసం జలాశయాలు, భారీ వర్షాల కోసం చిన్న మధ్య తరహా నీటి వనరులు ఎదురు చూస్తున్నాయి. రాష్ట్రంలో ఆదివారం నాటికి 113 చిన్న మధ్య తరహా రిజర్వాయర్లు 39% నీరు ఉంది. అంటే 434 టీఎంసీలు నిల్వ ఉంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న జలధార, జలహారతి, సమర్థ నీటి యాజమాన్య నిర్వహణ కారణంగా 38,599 చెరువుల్లో 60% మేర 123.71 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. ఈ నెల 1వ తేదీ నాటికి సగటున 10.4 మీటర్ల లోతులో 624 టీఎంసీల భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో రాష్ట్రం అంతా ఏడాది మోస్తరు వర్షాలు కురిసిన ఈ ఖరీఫ్ సీజన్లో గట్టెక్కుతామన్న విశ్వాసం అన్నదాతలు కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రధాన జలాశయాల్లో 1014 టీఎంసీల గరిష్ట సామర్థ్యానికి గాను 397 టీఎంసీలే ఉన్నాయి. మరో 616 టీఎంసీల నీటి నిల్వకు అవకాశం ఉంది. అదేవిధంగా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు 91.58 టీఎంసీల గరిష్ట సామర్థ్యానికి గాను 37.02 టీఎంసీల నిల్వ ఉన్నాయి. ఇంకో 54.56 టీఎంసీల నిల్వల సామర్థ్యం ఉందన్నటువంటిది లెక్కేసుకొచ్చారు. వరదలు ఎక్కువైతే మళ్ళీ ప్రమాదం, అప్పుడు ఎక్కడికి పోవాలో తెలియదు.